కబడ్డీ కబడ్డీ. మా అమ్మ నదులు యాడొద్దు ఏవద్దు రామ్మా. అభి రామ్మా. అన్నయ్య అమ్మా. మంగకు గతం గుర్తొస్తుందనుకుంటే ఇలా అయిందేంటి జై? మంగ మొహం చూస్తే తనకేదో గుర్తొచ్చినట్టే ఉంది జై. అవును సార్, అభి కాసేపు రాకపోయి ఉంటే మేడం గారికి అంతా జ్ఞాపకం వచ్చేదండి. మంచి అవకాశం చేజారిపోయింది సార్. మీరు కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది అంకుల్. అంతా అభిబాబు వాళ్ళే. 2-3 రోజుల్లోనే అంతా మారిపోతుంది. మంగకి గతం గుర్తొస్తుందని నేను అనుకోవట్లేదు. తనకి రోజు కొంత గుర్తొస్తే చాలు. కాని అభి అడ్డుపడకపోయి ఉంటే ఈ రోజు మంగకు గతం గుర్తొచ్చేది కదా జై. అభిని తప్పుపట్టదు జేజీ. వాడి స్థానంలో నేనున్న ఆ పని చేసేవాణ్ణి. అదేంటి నాన్న, ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అభి తప్పు చేశాడు. లేదు పిన్ని, పరాయి మగాడెవరైనా నీ చేయి పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కానీ మీరు మేడం గారు భర్త కదా సార్, తప్పేముందండి? ఆ విషయం మనందరికీ తెలుసు చారి. అభికి తెలియదు కదా. కన్నతల్లిపై వాడికున్న ప్రేమ, కన్సర్న్, కేరింగ్ చూసి వాడి కన్న తండ్రిగా గర్వపడుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మను అలా చూసుకునే అవకాశం నాకివ్వకుండా అమ్మ వెళ్ళిపోయింది. నేను మిస్ అయిందంతా అభి చేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే జలస్గా కూడా ఉంది. ఒకప్పుడు మంగ నాతో మీరు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందండి అనేది. 8 సంవత్సరాలు నేను మంగ పక్కన లేకపోయినా తను ధైర్యంగా ఉంది అంటే దానికి కారణం అభి. Download Moj.